సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగేటువంటి ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇందుకోసం మీల్ మేకర్ తీసుకోవాలి. సో, ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని గోరువెచ్చని నీటిలో నానబెట్టేసుకోవాలండి. చాలా ఈజీగానే నానిపోతాయి. ఎక్కువ సమయం కూడా తీసుకోవు. ఎంత ఎక్కువ వెయిట్ ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ఈ విధంగా తీసుకోండి. నానిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిండేసేయాలండి. సో, ఇక కడాయి పెట్టుకొని కొద్దిగంత వేరుశనగ గుళ్ళు తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. దోరగా వేపుకుంటే సరిపోతుందండి. ఇందులోకి కొద్దిగంత జీరా కూడా తీసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు జీరా తీసుకోండి. సో, ఈ విధంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా మనము నానబెట్టుకొని గట్టిగా పిండి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్‌ని కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక వేరుశెనగ గుళ్ళు, జీరా మనం వేపుకున్నాం కదండీ! ఇందులోకి ఒక చిన్న కప్ వరకు పెరుగు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక కీరా తీసుకొని ఈ విధంగా పైనటువంటి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగంత కొత్తిమీర కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్, అలాగే వేరుశెనగుళ్ళు, జీరా, పెరుగు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి. కాస్త పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని అవి అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగంత పెప్పర్ పౌడర్, అదేనండి మిరియాల పొడి కూడా వేసుకొని కాస్త సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఇందులోకి కావాలంటే గార్నిషింగ్‌కి కొద్దిగంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇలా వారానికి 2 సార్లైనా తినండి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.